తెల్లవారుజాము 4 గంటలకు ప్రారంభమైంది, సర్వదర్శనం ప్రారంభమైంది, 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి భూమి మీది కాదన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండింటిని కూడా హైలైట్ చేసుకొచ్చారు. 2 పత్రికల్లో కూడా తెలుగుదేశం అనుకూల పత్రికల్లో రాసుకొచ్చారు. లేకపోతే 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా, ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో మలుపులు ఎన్నో, ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బుల ఇవి కావాలని ఆపారనుకోవాల్సి వస్తుంది. పోలింగ్కి ముందు నగదు బదిలీ కుదరదు. ఇది సమానావకాశాలను దెబ్బతీయడమే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం, ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం. పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వండి సిఎస్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు. నేటి వరకు ఈసీ ఉత్తర్వులు పక్కన పెడుతున్నాం, పంపిణీపై మీడియాలో ప్రచారం చేయొద్దు, ఉత్సవాలు జరపడం వంటివి చేయకూడదు, రాజకీయ నేతల ప్రమేయం నిరోధించండి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలకు ప్రతివాదులకు ఆదేశం, తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. హైకోర్టు ఒక్కరోజు వెసులుబాటు, పాత నొక్కుడికి ఇప్పుడు డబ్బులు, తెల్లారేసరికి ఖాతాలో పడిపోవాలి, ఆర్థిక శాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలు, అధికారులపై తీవ్ర ఒత్తిడి, మరో 2 రోజుల్లో పోలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే తాగే వాళ్ళనే తాకట్టు పెట్టారు, ప్రజలు ఆస్తుల్ని పెట్టడా, తనఖా పెట్టి జగన్ అప్పులు తేడానికి గ్యారెంటీ ఏంటి, పర్యావరణం సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కారు, రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వక్రభాష్యం చెప్పచ్చు, భూ వివాదాలు వస్తే కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారా, ల్యాండ్ టైటిలింగ్ అధికారులుగా సజ్జల సుబ్బారెడ్డి ఇంట్లో వాళ్ళని కూడా పెట్టచ్చు, ఈ ముఖ్యమంత్రికి ఏదైనా సాధ్యమే, ప్రశ్నిస్తే దాడులు చేసి ఎదురు కేసు, మాట తప్పిన వ్యక్తికి ఎందుకు ఓట్లేయాలని జనమే అడుగుతున్నారు, వైఎస్కి ఎక్కడ ఆగాలో తెలుసు, అహం వల్ల జగన్కి అది తెలియడం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాధుడు లేని పాలన అందిస్తా జగన్